నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. పుల్వామా ఉగ్రదాడి తర్వాత వారంలోనే పీఓకే లేని టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపులపైన భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. తెలిసిన విషయమే. ఇప్పుడు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగినా ఆనాటి దూకుడు ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తోంది. చాలా నేర్పుగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పే పనిలో ఉంది భారత్. ఇది అసలు విషయం. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేటువంటి పనిలో పడింది. దాడికి ప్రతిదాడి చేసినా 3 యుద్ధాల్లో పాకిస్తాన్ను ఓడించినా దాయాది తీరు మార్చుకోకపోవడంతో ఈసారి సరికొత్త పంథాను కూడా ఎంచుకుంది కేంద్రం. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్యను పాకిస్తాన్ అసలు ఊహించలేదు. దాంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. అట్లాగే పాకిస్తాన్ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేస్తే పైచేయి సాధించొచ్చని అనుకుంది. కానీ పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసేస్తే ఎదురయ్యేటువంటి ఇక్కట్లను అంచనా వేయలేకపోయింది. ఇక ఇప్పుడు భారత్ ఆ చర్య తీసుకునేసరికి పాక్ పాలకుల నుంచి గగ్గోలు స్టార్ట్ అయింది. ఇక ఇదే సమయంలో బోర్డర్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే ధీటుగా భారత్ కూడా బదులిస్తోంది. సరిహద్దుల్లో పాక్కు ధీటుగా భారత సైన్యం కూడా సర్వసన్నద్ధంగా ఉంది. అయితే భారత్ ముందుగా ఎలాంటి దాడి చేయకుండా పాకిస్తాన్ను కనుక దుస్సాహసానికి ఒడిగడితే గనక పాకిస్తాన్ నిజానికి కొరివితో తలగొక్కున్నట్టుగా భారత సైన్యం నుంచి ప్రతిదాడి ఉండొచ్చు. ఆ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సైన్యానికి ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఇంకోవైపు చూస్తే పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేయడానికి ఉన్నటువంటి అన్ని మార్గాలని భారత్ ఇప్పటికే ఎంచుకుంటోంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే అసలు దేశం మొత్తం ఒక మూడ్లోకి వచ్చేసింది, ఒక వేవ్లోకి వచ్చేసింది. దాడి జరగాలి, దాడి చేయాలి అన్నటువంటి ఒక యుద్ధాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అన్నది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఇంకొక అడుగు ముందుకేసి 36 నుంచి 48 గంటల్లో భారత్ మా పైన సైనిక చర్యలకు ఒడిగట్టబోతోందంటూ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. సో భారత్ ఏం చేస్తుంది అన్న ఉత్కంఠ మనకంటే ఎక్కువ పాకిస్తాన్కే కనిపిస్తోంది. లెట్స్ సీ, డిస్కస్ చేద్దాం. మనతో పాటు కల్నల్ శ్యామ్ విజయసింహ గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి, మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. కల్నల్ గారు, దేశం మొత్తం ఒక వేవ్ నడుస్తోంది. అందరం యుద్ధం కోసం ఎదురు చూస్తున్నాం. పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ప్రేరేపించిందో దీన్ని ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఇవ్వాలి, యుద్ధం చేయాలి వెంటనే అంటూ గత 2-3 రోజుల నుంచి ఇంకెక్కువగా వినిపిస్తోంది. కొన్ని గంటలు మాత్రమే మిగిలింది, ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు అన్నది ప్రధాని సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే బేస్ క్యాంపుకు జెట్ ఫ్లైట్లు ఇంకా ఇవన్నీ కూడా సర్దుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో 2 న్యూక్లియర్ దేశాలు మళ్ళీ. సో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఏం చెప్తారు మీరు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు యుద్ధం జరుగుతుందా లేదా అనేది మనం సైనికాధికారులకి, ప్రభుత్వానికి వదిలేయాలండి. ఇప్పుడు మనం ఈ అంచనాలన్నీ ఎవరైతే వేస్తున్నారో, ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తున్నాం, ప్రతిరోజు ఇట్లాంటి చర్చల్లో వింటున్నాం, ప్రతి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. కానీ మనకు తెలిసి ఈ వ్యూహాలు ఎవరైతే పన్నుతున్నారో వాళ్ళకి అవి వదిలేస్తే మనం చాలా మంచిది మనకి. ఎందుకంటే మనం దాని గురించి ఎక్కువ తలపగలుకోవాల్సిన అవసరం లేదు. 1. 2, యుద్ధమే సమాధానమా అన్నదానికి మనం ఆలోచిస్తే యుద్ధం సమాధానం అన్నిటికీ కాదు. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇప్పటికి 4-5 యుద్ధాలు జరిగాయి ఆల్రెడీ, మనం చూస్తున్నాం. అయినా కూడా అట్లాగే జరుగుతోంది, పరిస్థితి అట్లాగే ఉంది. యుద్ధం అన్నిటికీ సమాధానం కాదు, ఆవేశాలు ఉంటాయి. ఈ సమయంలో మనం ఇప్పుడిప్పుడే ఆ పెహల్గాం దాడి నుంచి బయటకు వస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ సమయంలోనే సంయమనం పాటించి సరిగ్గా ఆలోచించి అడుగు వేయాలి. అదే ఇప్పుడు మన ప్రభుత్వం, మన సైనికాధికారులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళకే వదిలేయడం చాలా సబబని నాకు అనిపిస్తుందండి. బట్ అంటే ఒక వరుస భేటీలు జరుగుతున్నాయి, వరుస సమావేశాలు జరుగుతున్నాయి. సో ఏం జరగబోతోంది అన్నటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. సో అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు? ఇప్పటికే 2 సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉంచేది లేదు, ఉగ్రవాదుల్ని వదిలిపెట్టేది లేదంటే ఇప్పటికే ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. సో ఏదో జరగబోతోంది, ఎట్లాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? సరే, యుద్ధం జరుగుతుందా, లేదంటే యుద్ధానికి మించి ఇంకేమైనా పాకిస్తాన్ని మొత్తం అన్ని రకాలుగా లాక్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇందులో 3 విషయాలండి మీరు అడిగిన వాటిల్లో. 1, వ్యూహాలు జరుగుతున్నాయి, అది జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా భయంకరమైన విషయం ఒకటి జరిగింది మన దేశంలో. ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదులు వచ్చి మన
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన సోదరిమణులని చంపేశారు, సోదరిమణులను అక్కడ కాశ్మీర్ పహల్గామ్లో. కాబట్టి అట్లాంటి చర్యలు ఇంకా ముందు జరగకుండా ఉండడానికి ఇంకా ఏమి భద్రతా చర్యలు మనం తీసుకోవాలి అన్న దాని మీద కూడా ఇటువంటి కమిటీస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా పక్క దేశం ఏదైతే మన మీద ఇటువంటి ఉగ్రవాద చర్యలు ప్రోత్సహిస్తుందో వాటిని అదుపు పెట్టడానికి, వాటిని ఆపడానికి కూడా ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇవి ఇదమిత్తంగా అంటే ఇదే దాడి చేయడానికి లేదా వార్కి ఇవే యుద్ధం చేయడానికి ఇవే కారణాలని మనం చెప్పలేం. వ్యూహాలు జరుగుతూ ఉంటాయి. ఇది మొదటి విషయం. రెండో విషయం, పక్క దేశం మన మీద దాడి చేస్తే తప్పకుండా మన వాళ్ళు జవాబులు చెప్తారు. అది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మన సైన్యం కూడా అందుకు సన్నద్ధంగా ఉంది. కానీ మనం మొదటి అడుగు వేయం. నో ఫస్ట్ యూజ్ ఆఫ్ ఎనీ ఫోర్స్ అని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. కాబట్టి మనం దాడి చేయమని ముందు నుంచి మన ప్రభుత్వం అనుకుంటోంది. కాబట్టి శాంతి దూతలుగా మనకి ఏదైతే ఒక సార్ట్ ఆఫ్ ఇమేజ్ మనది ఉందో భారతదేశాన్ని, అది అట్లాగే మెయింటైన్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. ఇది 2. 3, మన బలగాల్ని వాళ్ళకి చూపిస్తున్నాం. అంటే మనం మన దగ్గర మన శక్తి ఏంటో చూపిస్తున్నాం. మన శక్తిని వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. చూడండి, సముద్రంలో అయితేనేంటి, గాలిలో అయితేనేంటి, భూతలం పైన అయితేనేమిటి, 3 ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని వేళలా మా దేశంలో సన్నద్ధంగా ఉన్నాయి. మీరు కనుక పిచ్చి వేషాలు వేసి లేదంటే ఏదైనా చెయ్యని తప్పు కనుక మీరు చేస్తే మా దగ్గర నుంచి మీకు సరి అయిన జవాబు వస్తుంది అని చెప్పడానికి ఇవి చూపిస్తున్నాం. ఒకటి, దీన్నే మేము సైన్యంలో పోస్టరింగ్ అంటాం. అంటే మన బలగాలన్నింటినీ వాళ్ళకి చూపించి పరిచయం చేసి వాళ్ళ ముందు నిలబెడితే వాళ్ళు భయపెడతాము. అండ్ ఒకవేళ కనుక వాళ్ళు ఆ సమయంలో ఏమైనా రియాక్షన్ ఇచ్చి లేదా ప్రతిక్రియ చూపించి మన వైపు దాడులు కనుక చేస్తే అది అవకాశంగా తీసుకుని మన దేశం వాళ్ళ మీద యుద్ధానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ 3 రకాలు ప్రస్తుతం జరుగుతున్నాయని నాకు. పాకిస్తాన్ విషయంలో మనం చూస్తున్నాం సార్, గతంలో కూడా అంటే రెచ్చగొట్టేటువంటి చర్యలు చాలా సందర్భాల్లో మనం చూసాం. అట్ సేమ్ టైం ఎప్పుడు యుద్ధం జరిగినా మనం గెలిచినటువంటి సందర్భాలే ఉన్నాయి. అండ్ మీరు చెప్తున్నట్టు శత్రువు మీద బాంబులేసి చంపేయడమే యుద్ధం కాదు, శత్రువుని భయపెట్టి చంపడం కూడా యుద్ధమే అనేది కూడా ఇక్కడ ఒక లైన్ అర్థమవుతుంది. సో మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి, మన బలం ఏంటి అన్నది సముద్రంలో చూపిస్తున్నాం, గాల్లో చూపిస్తున్నాం, బార్డర్లో చూపిస్తున్నాం. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్, త్రివిధ దళాలకు ప్రభుత్వం, కేంద్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. సో ఈ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వెనకాల గల కారణాలు ఏంటి? ఫ్రీ హ్యాండ్ ఇస్తే సోల్జర్స్ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి? అంటే కొన్ని దేశ భద్రతకు సంబంధించినవి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏమైనా ప్రజలకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు దయచేసి ఇస్తే బాగుంటుంది. ఫ్రీ హ్యాండ్ అని ఎప్పుడు ఇస్తారంటే అండి, అంటే ఇంతకుముందు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందంటే, ఒకవేళ పక్క దేశం దాడి చేస్తే మనం వాళ్ళని ఆపుతాం, మన సైన్యం వాళ్ళని ఆపుతుంది. అంతవరకు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. వాళ్ళ మీద ఎదురు దాడి చేయడానికి మనకు కావాల్సిన పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ అంటే మేము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన మీద దాడి వస్తే ఆ దాడికి అతి ఉత్తమమైన జవాబు, యాప్ట్ రెస్పాన్స్ అంటారు. అతి ఉత్తమమైన జవాబు ఆ ప్రదేశంలో ఉన్న సైనిక దళానికి అన్ని రకాల హక్కులు ఇవ్వడం అన్నమాట ఫ్రీ హ్యాండ్ అంటే. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు, అందుకని ఫ్రీ హ్యాండ్ అంటారు. ఇది ఒకటి. 2, ఈ ఫ్రీ హ్యాండ్ మనం ఇచ్చామని చెప్పి ఇప్పుడు పక్క దేశానికి కూడా తెలుసు, ఎందుకంటే ఇది వార్తల్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ జాగ్రత్తలో ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు కాల్చినా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు, లేదా ఆపుతున్నారు వాళ్ళని, ఎలాంటివన్నీ జరుగుతుంది. ఇప్పుడు అలా జరగదు. వాళ్ళ కాల్పులకి ఎదురుదాడి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి తెలుసు మనం బలవంతులం అని, వాళ్ళకి తెలుసు వాళ్ళు మనకి ఏ రకంగానూ వాళ్ళు సరిసమానులు కారని. ఆ దేశంలో ఎంత కష్టపడ్డా మన 4 యుద్ధాల్లో మనం చూపించింది అదే. వాళ్ళు మనకి సరిసమానులు కాదు. మనం అనుకుంటే మన దేశం వాళ్ళని చిత్తుగా ఓడుస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా చేయడం మూల, ఇట్లాంటి కొన్ని ప్రక్రియలు చేయడం మూలాన్ని వాళ్ళలో భయం నిలబెడతాం అన్నమాట. వాళ్ళకి భయం నేర్పిస్తాం.
చూడబ్బాయి ఇలా చేయదు, మీరు చేస్తే మీరు పోతారు, మేం చెప్పిన మాట విని మీ ఈ ఉగ్రవాద చర్యలు ఆపేసి పక్క దేశంలో అంటే మిత్రులు ఎలా ఉంటారో అలా ఉండి అందరం సవ్యంగా ఉండాలి అని మన దేశం చెప్పడం అనమాట. రైట్ శ్యామ్ గారు, ఎలా ఉంటుందో తెలియకనే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అంటే జనరల్గా కేవలం మన శక్తియుక్తులు ప్రదర్శించి మన ప్రతాపం, మన దళ ప్రతాపం చూయించి శత్రువుని సంహరించడమే యుద్ధం కాదు, శత్రువుకి వెన్నులో వణుకు పుట్టేలాంటి ఒక భయాన్ని కల్పించడం అసలైనటువంటి యుద్ధానికి దారితీస్తుంది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్కు ఉన్నటువంటి పరిస్థితి అదే. యుద్ధం చేస్తే పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా? సో మనకున్నటువంటి వెపన్స్ ఏంటి, మనకున్నటువంటి అణ్వాయుధాలు ఏంటి? అఫ్కోర్స్ కల్లల్ శ్యామ్ విజయ్ సింగ్ గారు, శ్యామ్ గారు అంటే ఒక నారు ఉంటుంది, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు. సో అట్లా పాకిస్తాన్ చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, సో అణ్వాస్త్రాలు ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఏమైనా బెదిరించేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మన దగ్గర ఉన్నటువంటి అణ్వాస్త్రాలు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ నౌకలు ఏంటి, అండ్ మోర్ ఓవర్ S-400 లాంటి ఒక భారీ సామాగ్రి కూడా మన దగ్గర ఉంది, చాలా అణ్వాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. సో ఒకవేళ యుద్ధం జరుగుతుందా లేదా అట్లా ఉంచితే కనుక యుద్ధం జరిగితే ఎన్ని రోజులు నిల్చోగలుగుతుంది పాకిస్తాన్ మనతోటి? ఇందులో మళ్ళీ 3 విషయాలండి. ఒకటి అణ్వాయుధాలు, మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అందుకనే మనం బాగా ఆలోచించి సంయమనంతో నిర్ణయం తీసుకోవాలి. అదే మన ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆవేశపడ్డా, వాళ్ళు ఆవేశపడ్డా జరిగేది చాలా భయంకరమైన ప్రాణ నష్టం. మనం చూసాము ఇంతకుముందు అణ్వాయుధాలు ఎలా నష్టం చేకూర్చే ప్రపంచానికని. అందుకనే ఆలోచిస్తున్నారు. ఇది మొదటి విషయం. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వాటికంటే మన దగ్గర ఎక్కువ ఉండొచ్చు. కానీ అణ్వాయుధము దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క మనం చూస్తున్న పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు వేసినా మనం వేసినా. కాబట్టి ఆలోచించి సంయమనంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఇన్ని చర్చలు చేస్తోంది ప్రభుత్వం, ఇన్నిసార్లు ఆలోచిస్తోంది. అదే విధంగా ఇన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటే పక్క దేశానికి కూడా అదే భయం. వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు వేస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు, అంటే రెండో అణ్వాయుధం వేయగలిగే దమ్ము మనకుంది. ఎందుకంటే కొంచెం భూభాగం పోయినా ఇంకో కొంచెం భూభాగం మిగులుతుంది, మన దేశం పెద్దది కాబట్టి. వాళ్ళకి అది లేదు. ఒక్కసారి మనం వేస్తే వాళ్ళ మొత్తం దేశం నాశనం అయిపోతుంది. అందులో ఇంకా వాళ్ళకి ఏమీ లేదు, మిగిలి ఏమీ ఉండదు వాళ్ళకి. అది వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళ ప్రభుత్వం చాలా తక్కువ కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ దేశాన్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది ఈ మిలిటెంట్ గ్రూప్స్. మనందరికీ తెలుసు, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుదొస్తున్నారు, మనం చూస్తూ ఉంటాం అది మామూలుగా. కాబట్టి వాళ్ళని ఒప్పించి ప్రపంచం చూస్తుండగా ప్రపంచానికి నచ్చిన ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ మీద కూడా భయంకరమైన ఒత్తిడి ఉంది, వాళ్ళ మీద కూడా భయంకరమైన ప్రెషర్ ఉంది. వాళ్ళ దేశంలో వాళ్ళ సైనికులకు కూడా తెలుసు భారతదేశంతో మనం కొట్లాడితే బతికి పట్టడానికి కష్టం అని. అందుకని వాళ్ళ మీద కూడా విపరీతమైన ప్రెషర్ ఉంది. కాబట్టి అణ్వాయుధాలు అంత తొందరగా ఎవరు వాడరు, ఆలోచిస్తున్నారు దానికోసం. అందుకే ఈ సభలు సమావేశాలు. ఇది ఒకటి. 2, వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని విమానాలు ఉన్నాయి. అవన్నీ మిషన్స్, అవన్నీ యంత్రాలు. యంత్రం దానికే అదే, ఏది పేలదు, ఏది కాల్చదు. వాటన్నిటికీ కావాల్సింది వాటి వెనకాల ఉన్న మనుషులు. మనం కాలిస్తేనే అవి కాల్చబడతాయి, లేదా మనం పేలిస్తేనే అవి పేలుతాయి. ఆ మనుషుల్లోనే మనకి చాలా గొప్ప వ్యత్యాసం కనిపిస్తుంది పాకిస్తాన్ కి మనకి. బుల్లెట్ పేలిపోతే పారిపోయే రకం పాకిస్తాన్, బుల్లెట్ పేలితే ఎక్కడ పేలుతోంది అని ఎదురెళ్లే రకం భారతదేశం. అది మన సైనికులకి వాళ్ళకి ఉన్న తేడా. కాబట్టి వాళ్ళకి తెలుసుది, బుల్లెట్ వాళ్ళు కాలిస్తే, యుద్ధం జరిగి వాళ్ళు గనక ఆయుధాలు పేలిస్తే ఆ ఆయుధానికి ఎదురు వెళ్ళగలిగే సైన్యం భారతదేశం. బుల్లెట్ ఎక్కడో పేలితే పారిపోయే రకం పాకిస్తాన్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు తొందరపడి యుద్ధాలు చేయాలి. ఇది 2. 3వ విషయం, మన దేశం శాంతి దేశం. మన దేశం ఏం ఆలోచిస్తుందంటే ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి ఉన్నాయి, మనకి ఉన్నాయి, మనం వేస్తాం, వాళ్ళు వేస్తాం. కానీ దీని తర్వాత జరిగే పర్యవసానం ఏంటి? ఎంతమంది
మన వైపు చనిపోతారు, ఎంతమంది వాళ్ళ వైపు చనిపోతారు. అందుకని ఆలోచిస్తున్నారు. శాంతి కాముకులం కాబట్టి అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని మనం అనుకుంటాం కాబట్టి ఆలోచిస్తున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. కురుక్షేత్రం జరిగే ముందు కృష్ణుడు దుర్యోధనుడి సభకి వెళ్ళి దుర్యోధనుడికి నీతి చెప్తాడు. వద్దు, కొట్లాడద్దు, నీ వల్ల కాదు, అటు ఉన్న వాళ్ళు పాండవులు, వాళ్ళ ముందు నువ్వు నిలబడలేవు అని చెప్తాడు. కృష్ణుడు కౌరవ సైన్యాన్ని చంపలేక కాదు, భారతదేశం పాకిస్తాన్ని తుడిచిపెట్టలేక కాదు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే మాకు బలం ఉంది, మాకు తెలుసు మేము బలవంతులమని, కానీ మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాం, తప్పు చేయకండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆపేయండి, అందరం కలిసి ఉందాం, వసుదైక కుటుంబం అని మేము చెప్తాం కాబట్టి దాన్ని మేము ఫాలో చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం అని చెప్పడం అన్నమాట భారతదేశం. ఇది కేవలం శక్తివంతులు మాత్రమే చేయగలిగిన పని, శాంతి శక్తివంతులు మాత్రమే చేయగలిగిన పని. భారతదేశం శక్తివంతమైన దేశం కాబట్టే ఇన్ని రోజులు ఇంత నిబ్బరంగా, ఇంత పేషెన్స్ తోటి వెయిట్ చేస్తోంది, ఆలోచిస్తోంది, ఆగుతోంది, మీరు ఆగండి, కొట్లాడద్దు అని చెప్తోంది. అది నేను అనుకుంటున్నాను. సార్, ఇక్కడ ఇంకో కొన్ని అంశాలు కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు దేశం మొత్తం యుద్ధం ఎప్పుడు పాకిస్తాన్ ఇంతటి క్రూరమైనటువంటి చర్య దిగింది, ఉగ్రవాదుల్ని ప్రేరేపించింది, అమాయకులైనటువంటి భారతీయుల్ని, పర్యాటకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి. పుల్వామాకి ఎట్లయితే రివెంజ్ తీసుకున్నామో, సర్జికల్ స్ట్రైక్ చేసినామో, అట్లాంటి సర్జికల్ స్ట్రైక్ ఒకటి కావాలి, అవసరమైతే యుద్ధం చేయాలి అన్నది ఒక పాయింట్ దేశం ఆలోచిస్తోంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, దేశంతో పాటు ప్రభుత్వాలు కానీ, గతంలో రాజకీయ పార్టీలు కానీ, ఎన్నికలకు ముందు చేసినటువంటి కామెంట్సే కానీ పీఓకేను మళ్ళీ తిరిగి కాశ్మీర్లో కలుపుకోవాలి, భారత్లో కలుపుకోవాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని. సో ఇప్పుడు ఆ వైపు ఏమైనా అడుగులు పడతాయా? ఇందులో మళ్ళీ రెండు విషయాలండి. ఒకటి, దేశం అనుకుంటోంది మనం రివెంజ్ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి, యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలి అని. మనం చంపేసినా చంపకపోయినా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే చంపేశారో వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు, మొదటి విషయం. రెండో విషయం, మనం ఇంతకు ముందు చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అన్నది మనం సైన్యానికి వదిలేయాలి. చేస్తారో చేయరో దానికి సరి అయిన జవాబులు ఎట్లా ఇస్తారనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ జవాబు ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, దాని మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఎంత మోతాదులు ఉంటుంది అనేది మనం మాట్లాడుకోకూడదు. అది వాళ్ళకి ఇచ్చేయాలి, ఆ సీక్రెసీని వాళ్ళకు ఉంచాలి. వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకు వదిలేద్దాం అది. కానీ మేము నిస్సహాయులుగా నిలబడి చూడము అన్న ఒక వర్తమానాన్ని తప్పకుండా పాకిస్తాన్ తెలుసుకుంటుంది. దానికి తగ్గట్టుగా ఒకటేదో మనం చేస్తాం. అదేం చేస్తాం అనేది మనం వాళ్ళకు వదిలేద్దాం. జరిగినప్పుడు అది మనకే తెలుస్తుంది. ఇది ఒకటి. రెండు, మీరు ఒక విషయం చెప్పారు, పిఓకేని మనం కలుపుకుంటామా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ని మన దేశంలో మనం కలుపుకుంటామా? 1947 నుంచి అది పాకిస్తాన్ వైపు ఉంది. అంటే సుమారుగా 70-75 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో మొత్తం 98 నుంచి 99% మంది ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, ముస్లిమ్స్. వాళ్ళు ఆజాద్ కశ్మీర్ అని అనుకుంటారు. అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళని ఆజాద్ కశ్మీర్ అనే అంటూ ఉంటది. కానీ వాళ్ళు పాకిస్తానే కంట్రోల్ చేస్తుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళని మనం తీసుకోవాలని అనుకుంటే, ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఈ విషయం మీద, వాళ్ళని తీసుకుని మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన దగ్గర ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లోనే మనం ఈ ఉగ్రవాదాలు ఇప్పుడు మన వాళ్ళ వైపు మనం ఇప్పుడిప్పుడే మెల్లిగా వాళ్ళని మన వైపు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దీన్ని సుభిక్షంగా చేసుకుంటే వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు ఇక్కడ సుభిక్షంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా అంటే వాలంటరీగా వచ్చి మనతో కలిస్తే అది మనం గెలుచుకున్న రాష్ట్రం కింద. బట్ సుభిక్షంగా ఉండి వాళ్ళంతా వాళ్ళు కలిస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, అక్కడ పాకిస్తాన్ ఆక్రమితంగా ఉన్నారు, పాకిస్తాన్ రూలింగ్ లో ఉంది. ఎన్నట్లా ఉంటే కాశ్మీర్ మనది. సో అదే ద మెయిన్ థింగ్ ఈజ్ కాశ్మీర్ మనది మన దగ్గర రావాలా, మనం తెచ్చుకోవాలా, అదే పాయింట్. సో మనకి ఇంత భారీ యుద్ధ సన్నాహకాలు ఉన్నాయి, మనకి ఇంత భారీ అస్త్రాలు ఉన్నాయి, సో ఇంత దళాలు ఉన్నాయి. సో మనం పాకిస్తాన్ని, మీరు అన్నారు ఇందాక, ఒక్క అణ్వాస్త్రం వదిలేస్తే చాలు మరో హిరోషిమా నాగసాకి లెక్క కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ మొత్తం కూడా లేకుండా పోతుంది అనేది ఇందాక మన చర్చలో వచ్చినటువంటి పాయింట్. పీఓకే అనేది భారతదేశం మొత్తం కూడా కోరుకుంటుంది. సో ఒక ఎమోషన్ నడుస్తుంది అక్కడ.
సో దాన్ని ఆక్యుపై చేద్దామని చాలా సందర్భాల్లో చాలా రాజకీయ నాయకులు మాట్లాడారు, ఎన్నికలకు ముందు కూడా మాట్లాడారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాద ర్యాలీలు కూడా అక్కడ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి రాజకీయాన్ని పక్కన పెట్టద్దాం, అంటే రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అనేది పక్కన పెట్టద్దాం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఉగ్రవాద శిబిరాలన్నీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి కాబట్టి మనం అది తీసేసుకుంటే అక్కడ ఆ శిబిరాలు ఉండవు అని అనుకుంటే, వాళ్ళు ఇక్కడి నుంచి వెనకాల పెట్టుకుంటారు, వెళ్ళి పాకిస్తాన్లో పెట్టుకుంటారు. వాళ్ళు కరాచీకి దగ్గరగానో ఇస్లామాబాద్కి దగ్గరగానో పెట్టుకుంటారు, అది వాళ్ళ దేశం కదా. ఒకటి. రెండు, మీరు అది తీసుకుని ఏం చేస్తారు? మనకి ఒక నిర్దిష్టమైన పథకం ఉండాలి, అది మనం తీసేసుకుంటే మనం ఏం చేస్తాం? అక్కడ ఉన్న వాళ్ళని మనమే కదా మళ్ళా చూసుకోవాల్సింది. అక్కడున్న జనాలందరినీ మనం చంపేదేం కదా. అక్కడ ఒక 40 లక్షల మందో 50 లక్షల మందో ఉంటే ఆ 50 లక్షల మంది ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు మనం పాకిస్తాన్ అన్నా పంపించేయాలి, లేదా మనలో అన్నా కలుపుకోవాలి. మనలో కలుపుకుంటే మళ్ళీ ఇదే పద్ధతి కదా, మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మనం వాళ్ళని మన వైపు తీసుకురావడానికి బట్ అట్లా అని చెప్పేసి వదిలేసేటువంటి పరిస్థితి లేదు. బట్ అది కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నది దేశం చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటైతే, ఇంకొకటి ఇక్కడ కాశ్మీరే మాది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ కొంత ఫ్రీడమ్ వచ్చింది, పర్యాటకం పెరిగింది, అక్కడ కోర్స్ వర్తకం పెరిగింది, టూరిజం పెరిగింది. సో దానికి భారత ప్రభుత్వం కూడా ఎన్నికలు కూడా జరిపింది, ఎక్సెప్ట్ పిఓకే అక్కడ ఎన్నికలు కూడా జరిగినాయి. సో అక్కడ ఇప్పుడు మంచి ఒక రకమైనట్టు మీరు అన్నట్టు సుభిక్షంగా ఉంది. బట్ ఓవరాల్ కాశ్మీరే మాదని మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు కదా. సో ఎందుకు కాశ్మీర్ మాదనుకున్నప్పుడు పిఓకేనే మాదని చెప్పేసి మనం కలుపుకుంటే వచ్చేటువంటి నష్టం ఏంటి? మీకు ఒక ఉదాహరణతో మొదలు పెడతానండి. ఒకరోజు ఒక ఏనుగు ఒక అడవి నుంచి వస్తోంది, వెనక్కి స్నానం చేసి ఒక అడవి నుంచి వస్తోంది. దానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పై నుంచి ఏనుగు నడుస్తుంది, ఎదురుగుండా ఒక పంది వస్తుంది. ఆ పంది మొత్తం బురదలో ఉంటుంది, ఏనుగు సగం దాకా వచ్చేసి ఉంటుంది బ్రిడ్జ్ పైన, పంది కూడా ముందుకు వస్తూ ఉంటుంది. ఏనుగు ఆగి వెనక్కి వచ్చేస్తుంది, వెనక్కి వచ్చి బ్రిడ్జ్ కింద దిగి నిలబడుతుంది. పంది వెళ్ళిపోయేంత వరకు అది అక్కడ నిలబడి వెయిట్ చేస్తుంది. పంది వెళ్ళిపోతుంది, ఏనుగు నడుచుకుంటూ బ్రిడ్జ్ మించి దాటి అటువైపు తన శిబిరంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న మిగతా ఏనుగులన్నీ ఈ ఏనుగును అడుగుతాయి, అదేంటది నువ్వు ఒక పందిని చూసి భయపడిపోయావు, మాకు చెప్పుంటే మేము వచ్చిండే వాళ్ళం కదా, మేము కొట్లాడేవాళ్ళం కదా దాంతో అని. పంది ఇటువైపు వెళ్ళి తన జనాలందరికీ ఏం చెప్తుందంటే, చూసావా ఏనుగు కూడా నన్ను చూసి భయపడింది, దారిచ్చింది అని. అప్పుడు ఆ ఏనుగు చెప్తుంది ఏమని, నాకు ఒక్క దెబ్బ, నేను ఒక్కసారి కాలెత్తి తొక్కితే అది దాని ముక్కలు కూడా కనపడవు, అంత సులువు నాకు పందిని చంపేయడం. కానీ ఇప్పుడు నేను దాన్ని చంపితే దాని మీద ఉన్న బురదంతా నా మీద పడుతుంది, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి స్నానం చేసి రావాలి, అది అవసరమా? అంత అవసరం లేదు, నన్ను నేను పాడు చేసుకోవడం ఇష్టం లేక నేను వెనక్కి నిలబడ్డాను, అది వెళ్ళిపోయిన తర్వాత నేను ముందుకు వచ్చానంట. ఇది ఉదాహరణ. ఈ ఉదాహరణలో చాలా అర్థాలు ఉన్నాయి. ఇదే మనం చెప్పాలనుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నేను తీసుకుంటాను, బానే ఉంది. దాన్ని తీసుకుని మనం ఏం చేయాలనుకుంటున్నాం మనకు అది తెలియాలి. ఏం చేయాలనుకుంటున్నాం, అక్కడ ఏముంది, ఏం చేయాలి, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకున్నాం, ఎందుకంటే అప్పుడెప్పుడో కాశ్మీర్ మంది అని మనం అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు కావాలనుకుంటున్నాం, మంచిదే. కానీ ఆ తీసుకోవడం ఎలా తీసుకోవాలంటే అభివృద్ధి చూపించి, ఇటువైపు ఉన్న కాశ్మీర్ ఇంత అభివృద్ధి చెందింది ఆల్రెడీ. ఒకవేళ కనుక మీరు ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హిస్టరీని కనుక జాగ్రత్తగా ఫాలో చేస్తే అక్కడ ఆల్రెడీ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళు మన భారతదేశంలో కలిసిపోవాలని చాలా గొప్ప ఏమంటారు దాన్ని, వ్యతిరేక సభలు, ప్రొసెషన్స్, మీటింగ్స్ జరుగుతున్నాయి. గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్ పీపుల్ అక్కడ. తర్వాత ఇంకా స్లోగన్స్ ఎక్కువ పెరిగినాయి బహుశా. 76% అక్కడ లిటరసీ రేట్, అదే చెప్తున్నానండి మీకు. 76% అక్కడ లిటరసీ రేట్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇక్కడ కలిసిపోవాలి, ఇంత అభివృద్ధి మాకు కావాలి, మాకు పాకిస్తాన్ తో వద్దు అని ఆల్రెడీ ఒక మూవ్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ మూవ్మెంట్ ని ప్రోత్సహించడమే మన దేశం చేయాలనుకుంటాం. అది ఏంటంటే, మీరు మా దాంట్లో కలవండి వచ్చి, మీరు మా దేశమే, మా వాళ్లే, మీరు మా దాంట్లో వచ్చి కలిసిపోండి అని చెప్పడం అన్నమాట. వాళ్ళు కలిసిపోతారు, ఈ రోజు కాకపోయినా రేపైనా. ఎవడైనా ఏ మనిషి అయినా బాగుండాలని అనుకుంటాడు కానీ యుద్ధం చేసి చచ్చిపోవాలని ఎవడు అనుకోడండి. వాళ్ళకి అది తెలుస్తోంది మెల్లిగా. ఇటువైపు నుంచి ఇప్పుడు చూస్తున్నారు మీరు, పాకిస్తాన్ వాళ్ళందరినీ వెనక్కి పంపించేయమని దేశం భారతదేశ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. ఆ వెనక్కి వెళ్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు, అటు వెళ్ళడానికి ఇష్టం లేదు వాళ్ళకి. వాళ్ళు అటు మేము వెళ్ళము, మేము ఇటే ఉంటాము అని ఏడుస్తున్నారు. అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకు వాళ్ళు అంత ఏడుస్తున్నారు ఇటు రాకుండా ఉండడానికి అని. అది ఆ పరిస్థితిని మనం మెల్లిమెల్లిగా సాధిస్తున్నాం. ఇప్పుడు చాలా మటుకు వచ్చేసింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం యుద్ధం చేసి గెలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకే వాళ్లే వచ్చి కలిసే రోజులు ఎక్కువ దూరంలో లేవు, వచ్చేస్తుంది కూడా. రైట్, మీరు అన్నట్టు అంటే పందులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా రావాల్సిన రోజు రావాలని కోరుకుందాం. బట్ ఐ థింక్ దిస్ ద రైట్ టైం. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి క్రమంలో
ఈ పిఓకేకి కొంత మనకేమన్నా పాజిటివిటీ కనిపిస్తుంది అనుకోవచ్చా అటు? ఎందుకంటే భారీ నిర్ణయం తీసుకుంది సింధు నదీ జలాల్ని రద్దు చేసుకొని నీళ్ళు ఆపేస్తామని చెప్పడం. సో ఇప్పుడు వీటిల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది మంచి దెబ్బ, పాకిస్తాన్కి చాలా గొప్ప దెబ్బ ఇది. ఇది ఒకటి. రెండు, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మొత్తంగా మనం ఈ దెబ్బలో తీసుకోకపోయినా ఆ రకమైన ప్లాన్లు ఉంటాయి. ప్రతి దేశానికి ఉంటాయి. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి, మేము ఢిల్లీ వరకు కొట్టేయగలం అది ఇది. మన దగ్గర ప్లాన్లు ఉన్నాయి, మన దగ్గర నిర్దిష్టమైన పథకాలు ఉన్నాయి. ఏ రోజు అనుకుంటే భారతదేశ ప్రభుత్వం ఏ రోజు నిర్ణయానికి వస్తే ఇది మనం తీసుకోవాలి అని, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తీసుకోవడం పెద్ద సమస్య కాదు భారతదేశ సైన్యానికి. అది మామూలుగా తీసేసుకుంటారు వాళ్ళు, అంత శక్తి మనలో ఉంది. కానీ అదే చెప్తున్నాం కదా, బలవంతుడు ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. అదే భారతదేశ ప్రభుత్వం మనకి చూపిస్తాం. మనం బలవంతులం, మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, మనం ఆలోచించి తీసుకుందామని. తీసుకునేది బాగా గట్టిగా తీసుకుంటారు, బాగా గట్టిగా బుద్ధి చెప్తారు. ఆ చెప్పే రోజు దగ్గరలో ఉంది. దానికి మనం కొంచెం ఎదురు చూడాలి. ఎందుకంటే సమయము, సరైన పథకము ఇవన్నీ వేసుకుని ఒక్కసారి ముందుకెళ్తారు. అంతవరకు మనం మన సైన్యాన్ని, ప్రభుత్వాధికారులని వాళ్ళ పనులను వాళ్ళని చేయనిస్తే వాళ్ళు తప్పకుండా చేస్తారు. మిగతావి ఎంతమంది ఎన్ని చెప్తున్నారు బయట అనే దానికి వీళ్ళు, ఈ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అతీతులుగా ఉండబట్టే సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. ఇదే నిర్ణయం మనం బాలాకోట్లో కూడా చూసాం. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు బయట ఏం మాట్లాడుకుంటున్నాడు ఏం అర్థం కాకుండా కామ్ గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అంత కరెక్ట్ రిజల్ట్ వచ్చింది మనకి. ఈసారి అట్లాగే వస్తుంది, నాకు పూర్తి నమ్మకం. చివరిగా ఒకటి చెప్పండి సార్. అంటే జనరల్గా ఒక దేశం మూడ్ని మనం చూస్తున్నాం. ఓకే, సో అవుట్ ఆఫ్ ది బాక్స్ దేశం మూడ్ ఎట్లా ఉంది, దేశం ఏం కోరుకుంటోంది, ఎట్లాంటి పరిస్థితి అంటే ఛాతి గుద్ది యుద్ధానికి పోవాలి అన్నటువంటి ఒక సిచ్యువేషన్లో దేశం ఉంది. యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సోషల్ మీడియా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి కాలం ఇది కాబట్టి. కమింగ్ టు సోల్జర్స్ విషయానికి వస్తే, సో గ్రౌండ్లో ఎట్లాంటి మూడ్ ఉంటుంది, సో వాళ్ళ వే ఆఫ్ థాట్స్ కానీ ఆ వే ఆఫ్ సీరియస్నెస్ కానీ ఎట్లా ఉంటుంది? ఏమైనా ప్రెజరైజ్డ్గా ఉంటారా, లేదంటే ఆలోచనాత్మకంగా వ్యూహాత్మకంగా ఉంటారా? సైనికుల్లో ఉన్న గొప్పతనం అదే అండి. సైనికుడు అన్ని ఎమోషన్స్ కి అతీతంగా ఉంటాడు. బయట జరిగిన వాటికి ఎక్కువగా ఉద్రేకపడిపోవడం, లేదంటే ఏదో జరిగిందని బాధపడడం, ఇవి రెండు ఉండవు. వాడు అందుకే చెప్తున్నా కదా, అదే సంయమనం అంటే ఆ మెంటల్ స్టెబిలిటీ అంటాం కదా మనం, ఆ యొక్క స్తబ్దత, మన మెదడులో ఆ యొక్క స్తబ్దతను మెయింటైన్ చేస్తారు వాళ్ళు, అది ఉంచుకుంటారు. ఏ రోజు నిర్ణయం వస్తుందో, ఏ రోజు ముందుకెళ్ళమంటారో అదే ఊపులో వెళ్ళి తీసుకొచ్చేస్తారు, సాధించాల్సింది సాధించుకుని వచ్చేస్తారు. అంతేగాని ఇక్కడ ఏదో జరుగుతుందని ఉద్రేకపడడం, ఆ ఉద్రేకంలో ముందుకు వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడం అట్లాంటివి ఏం చేయదు. అందుకనే భారతదేశ సైన్యం, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు నేను మీకు విషయం చెప్పాను, బోల్డెన్ ఆయుధాలు ఉంటాయి, ఆ ఆయుధం వెనక ఉన్న మనిషే అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆ మనిషిలో ఉన్న నిర్ణయాత్మక శక్తి, అతని శక్తి సామర్థ్యాల మీదే యుద్ధం గెలవడం ఓడిపోవడం జరుగుతుంది. భారత యుద్ధంలో, మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి గద వెళ్లి యుద్ధం గెలవలేదు, భీముడి గద వెళ్లి యుద్ధం గెలవలేదు, భీముడు కొట్లాడి యుద్ధం గెలిచాడు. ఆ భీముడే భారతదేశం, ఆ వెనకాల ఉన్న మనిషే భారత సైనికుడు. వీళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ సాటి లేని వీరులు, వీళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ముట్టుకోలేనంత గొప్ప స్థాయిలో ఉన్న వీరులు భారత సైనికులు. కాబట్టి వీళ్ళు ఇదే సంయమనంతో ఉంటారు. వీళ్ళకి ఉద్రేకాలు ఉండవు, భావోద్రేకాలు అసలు ఉండవు. వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే ఏమైనా చేయాలనుకుంటారో పైన నుంచి ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ రాగానే దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేస్తారు. ది మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ది ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ. ది ఆర్ ద మోస్ట్ డిసిప్లిన్ ఫోర్సెస్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఆ డిసిప్లిన్ వీళ్ళు ఫాలో చేస్తారు. కాబట్టి వీళ్ళు భావాలకు అతీతంగా ఉంటారు. థ్యాంక్ యూ కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు. థ్యాంక్ యూ. ఐ న్యూస్తో పార్టిసిపేట్ అయ్యి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో